హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి. ఇది క్యారెట్ అండి, ఒక పావు కిలో తీసుకున్నానండి. క్యారెట్ కూర తీసుకున్నానండి. ఇది క్యారెట్ కూర తీసుకున్నాను. క్యారెట్ దానిలోకండి పోపు దినుసులు, శనగపప్పు ఒక స్పూను, సాయిమినపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం, 2 ఎండుమిర్చి, సాల్ట్ తగినంత, పసుపు చిటికెడంత, కారం 1 స్పూను, కరివేపాకు రెబ్బలు 2. తాలింపు వేసి విధానం చూపిస్తానండి. ఒకసారి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు పడద్దండి, ఎందుకంటే క్యారెట్ ఫ్రై కదండి, అది కూర తీసిన ఫ్రై, దానికి ఎక్కువ పడద్దండి. కొంచెం నేను 2 స్పూన్లున్నర వేసాను. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇది ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. దీనిలో ఈ కొబ్బరికాయ ఒక చెక్క అండి, కొబ్బరి చెక్క ఒకటే వేసానండి నేను, పావు కేజీ క్యారెట్ తురుముకిను. ఇదండి మనం మిక్సీలో తిప్పుకోవాలండి. మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ గిన్నెలో కొబ్బరి చెక్క తీసేసి ముక్కలు తీసేయండి, కడిగేసి శుభ్రంగాను మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఇది మనం మిక్సీ తిప్పుకోవాలండి. ఒకసారి కొంచెం బాగా నలగకూడదండి, మెత్తగాను కొంచెం గరుగ్గా ఉండాలి. ఇది మిక్సీ తిప్పుకుంటానండి. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. ఆయిల్ వేడెక్కిపోయింది, అన్నీ కలిపేసి వేసేయచ్చండి. విడివిడిగా చూపించానంటే పోపు దినుసులు నేను అవి వేగిపోయాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. దానిలోకి ఇప్పుడు క్యారెట్ వేసేసుకోవాలండి. తురుము తీసింది ఉంది కదండి, ఇది మొత్తం మనం క్యారెట్ తురుము అంతా పావు కేజీది వేసుకోవాలి. సరి కలిపిస్తే ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. కొంచెం మళ్ళీ ఒకసారి కలపాలండి. ఇది మీడియంలో పెట్టుకోవాలండి, మరి సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా పెట్టుకోవాలండి. మీడియంలో తర్వాత మారిపోద్దండి. క్యారెట్ తురుము కదండి, ఇది మూత పెడుతున్నానండి. 2 మినిట్స్ వేగుతుంటే మనం చూసుకుంటూ ఉండాలండి. చూడండి, మిక్సీలో వేసుకున్నాను ఈ కొబ్బరికాయ ముక్కలు. ఇవి కూర మిక్సీ తిప్పుకున్నాను. కొబ్బరికాయ ముక్కల్ని ఇవి ఒకసారి మూత తీసి చూద్దామండి ఫ్రైకి, ఎందుకంటే క్యారెట్ స్మెల్ పోవాలి కదండి, అందువల్ల బాగా వేపుకోవాలి మనం. ఆయిల్ మాత్రం ఎక్కువ వేయలేదండి. ఇందులో ఇప్పుడు కొబ్బరి తురుము వేసేయాలండి. మనం మిక్సీ తిప్పుకున్నది ఇలా వేసుకుంటే అండి కొబ్బరి తురుము నేను ఒక చెక్క తీసానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్తో స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి మనం. చిటికెడంత పసుపు అండి. ఇవి వేగాక దించే ముందర కారం వేసుకోవాలండి. మనం కారం ముందు వేసుకోకూడదు. కొంచెం 2 నిమిషాలండి, ఇంకాను కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడండి ఒకసారి కొబ్బరి వేసిన తర్వాత 2 నిమిషాలు అన్నాను కదండి, వేగిపోయిందండి బాగాను. చూడండి, ఇప్పుడు కారం వేసుకోవాలి మనం అండి. కిలో 2 ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి చూడండి, 1/2 స్పూన్ కారం అండి. ఇది
లైట్గానే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, ఘాటు ఎక్కువ అయిపోద్ది మనకి. ఇంకా కొంచెం తగ్గించేస్తున్నానండి. అంతేనండి, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. క్యారెట్ కొబ్బరి వేపుడండి, పెట్టుకొని ఇలా చేసుకుంటాను, చాలా బాగుంటుంది. పిల్లలు బాగా తింటారు, పిల్లలకు కూడా హెల్త్కి మంచిది, చాలా మంచిదండి. క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారండి. అంత అయిపోయింది ఫ్రెండ్స్. క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.